Check. Daddy, that's not fair. Why? I'll give you 5 minutes, right? Okay? Okay. Turn on the TV. In a breaking update, we have a confirmed reports coming out of Hyderabad that a huge bomb has exploded in the car parking area of domestic airport, leaving many casualties. Is ISIS behind this new terrorist attack? Has the terrorist who attacked Sri Lanka entered India? We are going now live to the location with our correspondent. Prem, get everyone on the line. Sir. Now. సరే బావా వదిలే, ఏం కాలేదు కదా, క్వశ్చన్ చేసి వదిలేసాను అంతేగా. ఇంత చిన్న విషయానికి అంతగా ఫీల్ అవుతావేంటి? చిన్న విషయం ఏంట్రా? చిన్న విషయం ఏం పని చేసినా జీవితంలో ఏం సాధించాలనుకున్నా ఆర్ యు రిలీజ్ చేసి అన్న ప్రశ్న దగ్గరకు వచ్చి అవుతోంది. ఈ రోజు ఎయిర్పోర్ట్ లో నా బదులు నువ్వు ఉండుంటే నువ్వు రిలీజ్ చేస్తా అని అడిగేవాళ్ళ? అడగరుగా. నిన్న అసలు అనుమానించుంటారా? లేదుగా. ఏ వివేక్ కుమార్ కున్న అదే రైట్స్ ఏరా ఇర్ఫాన్ అహ్మద్ కూడా. ఒక ఇంటర్వ్యూ ఫైనల్ స్టేజ్ లో కూర్చొని చూడు, లేదా ఈరోజు నాకు జరిగినట్టు ఒక పోలీస్ ముందర కూర్చొని చూడు, వాళ్ళు చూసే చూపే తేడాగా ఉంటుంది. ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు నాలాగా బతికి చూడు, అప్పుడు అర్థమవుతుంది ఆ బాధ ఏంటో. అప్పుడు చెప్పు ఇది చిన్న విషయం కాదు, పెద్ద చెప్పొచ్చాడు. బావా సారీరా, నిన్నే బావా సారీ. సూరజ్ ఎక్కడున్నారు? సస్పెక్ట్ ని ఫాలో అవుతున్నాను సార్. అతనితో పాటు ఇంకా 2 ఉన్నారు. సూరజ్, వాడు మీ లైన్ ఆఫ్ సైట్ నుంచి మిస్ అవ్వకూడదు. వాళ్ళ ఇల్లు జగదాంబ సెంటర్లో. సిటీ పోలీస్ కమిషనర్ అజిత్ కుమార్తో మాట్లాడాను. ఆయన వాళ్ళ టీం అంతా ఇప్పుడు అదే ఏరియాలో ఉన్నారు. ఓకే సార్. సస్పీషియస్ గా ఏమైనా మీకు అనిపిస్తే యు నో వాట్ టు డు. విల్ డు సార్. స్పెషల్ టాస్క్ ఫోర్స్ వస్తోంది. మన టీం ఏరియా మొత్తాన్ని కవర్ చేయాలి. అందరినీ అలర్ట్ గా ఉండమని చెప్పు. Anisha, what's the update there? నేను ఇక్కడికి వచ్చాను సార్. ఐమ్ గోయింగ్ ఇన్. Be very careful. Neighbors ఏ డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వకూడదు. ఓకే సార్. పడుకునే టైం, ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే, కీప్ మీ పోస్టెడ్. జాన్, దట్ వే. ఓకే. సార్, హైదరాబాద్ లో పేలిన బాంబ్ ని ట్రిగర్ చేసింది ఒక ఫోన్ నుంచి. హియర్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఫోన్ అండ్ ఇట్స్ ఓనర్. ఇర్ఫాన్ అహ్మదా? Gentlemen, I'm going to cut to chase. ఈ అటాక్ చేసింది ఎవరో తెలిసిందా? Sir, it appears to have the trademark of ISIS. Abu Bakr. Looks like he kept his promise. సార్, వైజాగ్లో ఇర్ఫాన్ అహ్మద్ అని ఒకడు కెమికల్ ఇంజనీర్. జాజీతో పరిచయం ఉంది. ఒక ఫ్రస్ట్రేటెడ్ యంగ్ మ్యాన్. వీడయ్యే ఛాన్స్ ఉంది. యాజ్ యూ ఆల్రెడీ నో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఫోన్ పోయిందని ప్రాబ్లం క్రియేట్ చేసి బాంబ్ థ్రెట్ చేశాడు. దిస్ మేక్స్ హిమ్ అవర్ ప్రైమరీ సస్పెక్ట్. ఇట్ కుడ్ బి ఎ కోఇన్సిడెన్స్, బట్ వీ షుడెంట్ టేక్ ఎ ఛాన్స్. You think he can be Abu Bakr Abdullah? Sir, he fits the profile. హైదరాబాద్ లో పేలిన బాంబుని యాక్టివేట్ చేసిన ఫోన్ ఈ ఇర్ఫాన్ దే సార్. మనం వెతుకుతున్న అబూ బకర్ అబ్దుల్లా ఇతనే అయ్యుండే ఛాన్స్ ఉంది సార్. మనం అతన్ని అరెస్ట్ చేద్దాం. అరెస్ట్ చేసి మనం క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా ఏదైనా కన్ఫెషన్ ఆర్ సంథింగ్ బిగ్ విల్ కమ్ అవుట్. Okay, so by the casino. అతను ఎయిర్పోర్ట్ నుండి వచ్చేస్తున్నాడు.
We don't have a lot of time. Look for anything suspicious. Okay, Fast. sure. బాగా అప్సెట్ అయినట్టున్నాడు. వదిలేరా. సరే బా, రేపు కలుద్దాం. ఇందాక కొంచెం హార్ష్గా మాట్లాడాను. సారీ గైస్. సార్ ప్రస్తుతానికి వాడి మీద డౌట్ మాత్రమే ఉంది సార్. వాడిని ఫాలో అవ్వడం మాత్రమే ఇన్స్ట్రక్షన్. సూరజ్, మై టీమ్ విల్ కవర్ ద ఎంటైర్ పెరిమీటర్. మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే శివ అండ్ టీమ్ విల్ ప్రొవైడ్. ఎస్ సార్. స్ప్లిట్ అయి కవర్ చేయండి. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. అనిషా, Yeah? తను వచ్చేస్తున్నాడు. కమ్ అవుట్ నౌ. Copy that. ఏం ముసలి వచ్చేవా నాయనా? పడుకోలేదా నువ్వు ఇంకా? Guys, it's time. ఓకే అనిషా. Anything interesting? No. Okay, let's go. మీరు వెళ్ళండి. Go now. కమ్ ఫాస్ట్ అనిషా. సరే వెళ్ళి పడుకో. వీడే అబూబకర్ అబ్దుల్లా అంటే లెట్స్ గో ఆఫ్టర్ విత్ ఫుల్ ఫోర్స్. బట్ ప్రాణాలతో పట్టుకోవాలి. దెర్స్ బీన్ అటాక్ ఆన్ అవర్ సాయిల్. అబూబకర్ అబ్దుల్లా చెప్పినంటే మన దేశంలోకి చొరబడి అటాక్ చేశాడు. ఇప్పుడు మనం దానికి బదులు చెప్పాల్సిన టైం వచ్చింది. ఇక్కడే పుట్టి పెరిగి ఈ నెల మీదే బతికి ఎవడో ఒక పిచ్చోడు ఏదో చెప్పాడని ఈ దేశాన్ని, దేశ ప్రజల్ని అంతం చేయాలనుకున్న వాళ్ళందరికీ ఈ రోజు వాడి గతేంటో తెలుస్తుంది. When the world wakes up in a few hours, let's get them to watch. వాడిని అరెస్ట్ చేసిన వెంటనే 15 నిమిషాలు ఈ న్యూస్ ప్రపంచం మొత్తం చూడాలి. ఈ షుడ్ బి ట్రెండింగ్ ఇన్ ద హోల్ వరల్డ్. షూర్ సార్. కిరణ్, గెట్ రెడీ. ఓకే సార్. ఏం చేసినా మూసు కూర్చుని దేశం మంది కాదని చూపించాలి. వాడు ఎదిరించాలని చూసిన పబ్లిక్ లేపండి. షూట్ ఆఫ్ కింకిల్. అనిషా, ఈ ఇర్ఫానే మనం వెతుకుతున్న ఐసిస్ ఉగ్రవాది. Irfan Ahmad. ఎవరు మీరు? Under Terrorist and Destructive Act, I place you under arrest for being an ISIS operator. Put your hands up. I said put your hands up. Head down. Head down. I said head down.
చెప్తాను. పార్కింగ్లో ఉన్న ఓమ్ని వ్యాన్లో ఎక్స్ప్లోజన్ జరిగింది. టీఏటీపీ ఎక్స్ప్లోజన్ అని కనుక్కున్నాం. 10 మెంబర్స్ చనిపోయారు. గాయపడ్డ వారి సంఖ్య ఇంకా తెలియదు. మేము త్వరలోనే రిపోర్ట్ ప్రెస్కి రిలీజ్ చేస్తాం. హైదరాబాద్ విమానాశ్రయ పార్కింగ్ వద్ద ఉగ్రవాద బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో 10 మంది మరణించారు. The NIA and Special Task Force have arrested a suspect named Irfan Ahmed in his hometown Vizag. ఇతను ఐసిస్ సంస్థకి సంబంధించిన ఉగ్రవాదన్న అనుమానం రావడంతో ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేశారు. ఇర్ఫాన్ అహ్మద్, I'm Anisha Qureshi. మొబైల్ ఫోన్స్కి సంబంధించిన IMEI నంబర్స్ ఇవి. ఈ లిస్ట్లో సర్కిల్ చేసిన మొదటి నంబర్ హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ సైట్ నుంచి రికవర్ చేసిన ఫోన్ది. నీ ఫోన్దే. బాంబ్ బ్లాస్ట్ సైట్లో నీ ఫోన్ ఎందుకున్నట్టు? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ క్లియరెన్స్లో నా ఫోన్ పోయింది. దీనికి నాకు సంబంధం లేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఫోన్ పోగొట్టుకున్నావు. పోలీసులకి రిపోర్ట్ కూడా చేయలేదు. పైగా బాంబ్ థ్రెట్ చేశావు. అదే ఎయిర్పోర్ట్లో కొంతసేపటికి కార్ పార్కింగ్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బాంబ్ యాక్టివేట్ అయింది ఎయిర్పోర్ట్లో నువ్వు పోగొట్టుకున్న ఫోన్ నుంచి. జరిగిందంతా ఒక కోఇన్సిడెన్స్ అని నమ్మమంటావా? ప్లీజ్. సరే, ఇది నువ్వు హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ నుంచి తీసుకున్న కెమికల్స్ డెలివరీ ఆర్డర్. చూడు, అంతా బానే ఉంది. కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇన్ కోయంబత్తూర్ అండ్ ఎసిటోన్ ఇన్ హైదరాబాద్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. ఈ కెమికల్స్ కి పర్ఫ్యూమ్స్ కి ఎలాంటి సంబంధం లేదు ఇర్ఫాన్. ఈ 2 కెమికల్స్ తాలూకు మిక్స్చరే TATP, నోన్ యాజ్ మదర్ ఆఫ్ సేటన్. తెలీదా? ఇవే ఐసిస్ అండ్ అల్ఖైదా వాళ్ళు యూజ్ చేసే రెగ్యులర్ ఎక్స్ప్లోజివ్స్. ఇది నీకు తెలియకుండా జరిగిందనడానికి అవకాశమే లేదు. నన్ను నమ్మండి, మీకు ఇదంతా తప్పనిపించచ్చు. మీరు ఒక ముస్లిమే. మీరు కూడా నన్ను నమ్మపోతే. ఏంట్రా ముస్లిం అని నీతో కలుపుకుంటున్నావు? చంపేస్తా. మన ఖుదా పేరు చెప్పి నీలాంటి దుర్మార్గులు ఇలాంటి పనులు చేయడం వల్లే. హలో పీపుల్, నేను ఆర్జే కవిత. మీరు వింటున్నది మన వైజాగ్ అప్డేట్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచెం భయంకరంగా అనిపించవచ్చు. మన దేశాన్ని వణికిస్తున్న ఒక ఉగ్రవాది గురించి చెప్తా. కొన్ని రోజుల ముందు ఒక ఉగ్రవాద సంస్థ ఇండియాలో చాలా చోట్ల పేలుళ్లు జరుపుతామని ఒక వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళు చెప్పినట్టే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో పేలుళ్లు సంభవించాయి. అండ్ మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో అంతకు మించిన నిజం బయట పెట్టారు తెలుసా? అదేంటంటే మన వైజాగ్ కి చెందిన ఒక ఆయన ఇర్ఫాన్ అహ్మద్ అని ఈ దుర్ఘటనకి కారణమైన మాస్టర్ మైండ్ అంట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళ అమ్మగారు ఒక పోలీస్ ఆఫీసర్ అంట. అతను పుట్టింది పెరిగింది ఇదిగో మన జగదాంబ సెంటర్ లోనేనని చెప్తున్నారు. ఇలా మనలాగే మనతో పాటే తిరుగుతున్న వాళ్ళే. 5 సార్లు నమాజ్ చేస్తున్నావు. రిలీజియసారా నువ్వు? మతం కోసం ఏమైనా చేస్తావా? అడిగిన దానికి సమాధానం చెప్పు. రోజుకు 5 సార్లు నమాజ్ చేసి నా దేవుణ్ణి ప్రార్థిస్తే దాని అర్థం నేను మత పిచ్చి పట్టిన తీవ్రవాదని కాదు సార్. బాంబు తయారు చేయడం తెలుసా నీకు? ఏంటి సార్ మీరు అడిగేది? సింపుల్ అయిన క్వశ్చన్. బాంబు తయారు చేయడం తెలుసా? ఐఐటిలో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఒక బాంబ్ డిటెక్షన్ స్టడీ. ఆ ప్రాజెక్ట్కి ఫండ్ చేసింది UAE గవర్నమెంట్. వాళ్ళ దేశం మీద జరిగే బాంబ్ అటాక్స్ అవాయిడ్ చేయడానికి చేసిన స్టడీ అది. కానీ అది 4 years బ్యాక్. సో నీకు బాంబ్ కన్స్ట్రక్ట్ చేయడం బాగా తెలుసంటావు. ఐ రైట్? సార్, నా బ్యాచ్ మేట్స్ 10 మంది కలిసి ఇందులో పనిచేశారు సార్. వాళ్ళని ఇలా అరెస్ట్ చేసి కూర్చోబెట్టి క్వశ్చన్ చేస్తున్నారు. ఇర్ఫాన్, అడిగిన దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు. నీకు బాంబ్ కన్స్ట్రక్ట్ చేయడం అన్నది వచ్చా రాదా? వచ్చు సార్, నాకు బాంబ్ తయారు చేయడం వచ్చు. అందుకు నన్ను తీవ్రవాదం అనడానికి మీకు ఎటువంటి రైట్స్ లేవు సార్. గుడ్. అయితే చెప్పు ఇర్ఫాన్, హైదరాబాద్లోనూ ఇంప్లాంట్ చేసిన బాంబు, శ్రీలంకలో పేలిన బాంబు 2 ఒకే టైప్, TATP. సో ఈ 2 చోట్ల అటాక్స్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన ISIS మాస్టర్ మైండ్ నువ్వే కదా? అబూ బకర్ అబ్దుల్లా. నో సార్, నా లైఫ్లో జరిగిన సంఘటనల్లో మీకు తప్పుగా అనిపించినవన్నీ కలిపి ఒక కథగా ఊహించుకుంటున్నారు సార్. అలా మీరు వెతికితే అందరి లైఫ్లోనూ తప్పులుంటాయి సార్. కెమికల్స్ ఆర్డర్ ఇచ్చింది నేనే, బట్ అది నా జాబ్కి సంబంధించింది సార్. నా మొబైల్ పోయిందన్న మాట నిజమే, కానీ అది
ఆ బాంబ్ సైట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. ఏ టెర్రరిస్ట్ అయినా తన ఒక ఉగ్రవాదని బయటికి చెప్పుకోడు. బట్ నువ్వు బాగా చదువుకున్న తెలివైన ఉగ్రవాదివి. బట్ యువర్ జిహాద్ ఈస్ ఓవర్. ఐ ఓన్ యు నౌ బ్రదర్. సో టెల్ మీ ద ట్రూత్. సార్, దిస్ ఇస్ ద ట్రూత్. బాయ్స్, సార్ ఇట్స్ అ మిస్టేక్ సార్. సార్ నేనేం తప్పు చేయలేదు సార్. సార్ నమ్మండి సార్. సార్ నేనేం తప్పు చేయలేదు సార్. సార్ నేనేం తప్పు చేయలేదు సార్. నేనేం తప్పు చేయలేదు సార్. తొలకిందులుగా వేలాడదీసి వెన్నెముక మీద కొడుతుంటే రక్త ప్రసరణ పెరిగి బుర్రకెక్కి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. చెప్పు, ఎవడ్రా అబూబకర్ అబ్దుల్లా? నాకే తెలియదు సార్. నాకే మీ తెలియదు నెక్స్ట్ సార్. ప్లాన్స్ ఏంటి? సార్ ఏ ప్లాన్ లేదు సార్. యు హావ్ ద రాంగ్ ఐసిస్ ఇన్ఫర్మేషన్. ఆపరేటర్స్ ఎంతమంది ఉన్నారా నీతో పాటు? సార్ ఎవరు లేరు సార్. దయచేసి నన్ను నమ్మండి సార్. మీ నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి? ఏ టార్గెట్ లేదు ఎవరా సార్. మీకు సపోర్ట్ చేస్తుంది? సార్ ప్లీజ్ సార్, బిలీవ్ మీ ప్లీజ్. బాగా ఆలోచించి ఒక ఫుల్ కన్ఫెషన్ ఇవ్వు. మొత్తం నిజమంతా కక్కేస్తే నీకు, నీ వాళ్ళందరికీ చాలా మంచిది. You have the wrong person. Please believe me. You have the wrong person. Please help me. Help me. Help me. ఈరోజు ఆయన నా మొహన యాసిడ్ పోసినా మీరంతా చూస్తూ రిపోర్ట్ చేసేవారు కానీ ఒక్కరు కూడా ఒక మాట అడిగేవారు కాదు. సరైన ఎవిడెన్స్ లేకపోయినా సెన్సేషనల్ చేయాలని మాత్రం ఆలోచించి తప్పుగా రిపోర్ట్ చేసి ఆ మతం ఈ మతం అని ఇండియా మొత్తం ఇలా ఎన్ని కేసెస్, ఎంతమంది జీవితాలు నాశనం చేశారు. మొహం చూసి మతాన్ని, మతం చూసి గుణాన్ని డిసైడ్ చేయడంలో మనందరం ఎక్స్పర్ట్స్ కదా సార్. మీరు ఒక పని చేయండి, వెళ్ళి యాసిడ్ తీసుకురండి. కానీ అదే యాసిడ్ కాలిన మొహంతో రేపు దేవు ఇక్కడే ఇదే కోర్టుకి నేను తప్పకుండా వస్తాను. ఈ కేసు కోసం నేనే ఇర్ఫాన్ తరపున లాయర్. రేయ్, నెట్వర్క్ ని హ్యాక్ చేయగలిగావా లేదా? సార్, తొక్కలో నెక్కలో నుంచి చైన్ కొట్టడం అనేది ఒక ఆర్ట్. అలా కొట్టేసేవాడే ఒక ఆర్టిస్ట్. హ్యాకింగ్ ఒక ఆర్ట్. మరి నేనెవరు? ఎవరు? ఎవర్రా చెప్పి చావు. ఆర్టిస్టు నేనే. నెట్వర్క్ హ్యాక్ అయిపోయి ½ అయింది. రేయ్, ఏం పీక్తున్నారా ఎంతసేపు? ఇంతకీ ఏం పీకావో చెప్పి చావు. యూ వాంట్ టు సీ దిస్? మొత్తం 510 డివైసెస్ రాష్ట్రం అంతటా రిజిస్టర్ అయ్యాయి. కానీ ఏవి యాక్టివ్గా లేవు. ఒక్కొక్క దాన్ని హ్యాక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. బట్ చేసేయచ్చు. మధ్యలో వాళ్ళు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తే మనకు తెలిసిపోద్ది. గుడ్ జాబ్ రా.